సుప్రీంకోర్టులో సీజేఐపై చెప్పుతో దాడి ప్రయత్నం కలకలం రేపింది. చెప్పు విసిరేందుకు లాయర్ ప్రయత్నించాడు. దాంతో తోటి లాయర్లు అతన్ని అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారంటూ లాయర్ నినాదాలు చేశారు. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కలకలం. ఇక సీజేఐ గవాయ్పై లాయర్ చెప్పుతో దాడికి ప్రయత్నించడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో సీజేఐపై చెప్పుతో దాడి ప్రయత్నం కలకలం రేపింది. చెప్పుతో విసిరేందుకు లాయర్ ప్రయత్నించాడు. దాంతో తోటి లాయర్లు అతన్ని అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారంటూ లాయర్ నినాదాలు చేశారు. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి పైన కూడా కొద్దిసేపు జరిగిన దాడి యావత్ దేశం కూడా కలకలం రేపింది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై చెప్పులు విసిరేందుకు కొందరు న్యాయవాదులు ప్రయత్నించారు. తోటి లాయర్లు వారిని అడ్డుకున్నారు. ఎందుకంటే దేశంలోని సుప్రీం కోర్టు అంటే ఇంకా అత్యున్నత న్యాయస్థానము. సో ఆ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన చెప్పులు విసిరేందుకు కూడా ఒక న్యాయవాది ప్రయత్నించారు. తోటి లాయర్లు సీజేఐ భద్రతా సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారిస్తుండగా న్యాయవాది డయాస్ వద్దకు వెళ్లి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ న్యాయవాదిని బయటికి తీసుకెళ్లారు. సీజేఐ సనాతన ధర్మాన్ని అవమానించారని సదరు న్యాయవాది నినాదాలు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరికీ కూడా షాకింగ్ కి గురి చేసింది. పోలీసులు ఆ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వాటికి తాను భయపడనని కూడా సీజేఐ చెప్పుకొచ్చారు. తర్వాత యథావిధిగా కూడా ఆ కేసులో విచారణ అనేది కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం కొద్ది రోజుల కిందట కూడా ఒక దేవాలయానికి సంబంధించి అందరూ హిందువులు అందరూ కూడా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి. సీజేఐ చేసిన వ్యాఖ్యలు అనేది కూడా అందరూ దేశవ్యాప్తంగా కొంతమంది అక్కడక్కడ హిందువులు కూడా వ్యక్తపరిచారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జస్టిస్ గవాయ్ తాను యథావిధిగా కేసుల విచారణ సందర్భంగా ఒక న్యాయవాది ఆయన పైన చెప్పు విసిరేందుకు కూడా ప్రయత్నించడం కూడా కలకలం రేపింది. సో మొత్తానికి ఇమీడియట్ గా అక్కడ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి కూడా ఆ న్యాయవాదిని అదుపులో అయితే తీసుకున్నారు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.